హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎట్లాగైతే ముందైతే పిజ్జా బేస్ తీసుకొచ్చుకున్న తర్వాత పిజ్జా సాసు ముందైతే మొత్తం అప్లై చేయాలండి. ఇలా మొత్తం బేస్కి అప్లై చేసిన తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ రెడ్వి, గ్రీన్వి, ఎల్లోవి మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి, ఇలా చిన్నగా కట్ చేసినవి. తర్వాత కార్న్స్ కూడా యాడ్ చేశానండి. ఇలా కార్న్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నవి ఇవి కూడా చీజ్ కూడా వేసుకున్నాను. చీజ్ ఇలా గ్రేట్ చేసింది కూడా పైన వేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న పిజ్జాని బేస్తో సహా ఈ పిజ్జాని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కంప్లీట్గా ఫ్లేమ్ తగ్గించుకొని ఇట్లా ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే మనకి పిజ్జా సూపర్గా రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అసలు మిస్ కాకండి. నచ్చితే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.